పెద్ద వ్యాపారం కూడా కాదు. ఒక్కొక్కసారి భార్యా పిల్లలు వదిలిపెట్టి దేశానికి 3 నెలలు 6 నెలలు ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అటు ఇటు పోతాడు. నాకు నా నియోజకవర్గంలో కూడా చల్లూరు, మల్లారెడ్డిపల్లె, దేశాయిపల్లె లాంటి గ్రామాలలో, కానిపర్తి లాంటి గ్రామాల్లో బుడిగి జంగాలతో నాకు 22 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. రెండవది, తెలంగాణ ఉద్యమంలో మీతో పరిచయం ఉంది. మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినాడు ఈ వర్గాలకు ఏమైనా చేయాలని చెప్పి మళ్ళాంటి వర్గాలు ఏవైతున్నాయో అలాంటి వాళ్ళతో 40-50 రోజుల పాటు సమావేశాలు పెట్టి కుల సర్టిఫికేట్ కూడా దిక్కు లేకుండే, కుల సర్టిఫికేట్లు దిక్కు లేకుండే, రేషన్ కార్డు దిక్కు లేకుండే, అసలు మనం ఎవరమో, మనం ఏ కులమో, కాలేజీ పోతే స్కూల్లోకి పోతే జాయిన్ చేయాలంటే అంత దారుణమైన పరిస్థితుల్లో కులాలు కూడా ఉండే. 30-40 కులాలకైతే ఎంఆర్ఓ అంటోడు కుల సర్టిఫికేట్లు ఇవ్వబోతుండే. అట్లాంటి వాళ్ళకి 40-50 రోజుల పాటు నేనే అప్పుడు మీటింగ్ పెట్టి ఈ నోరు లేని జీవులు వీళ్ళకి పెద్ద పరిచయం లేదు, వీళ్ళు పోయి ఏ కులం చెప్పుకోనో తోయదు, పోయి చెప్పుకుంటే కూడా వాడు ఎవడు మళ్ళీ మర్యాద ఇచ్చేయలేదు, పని చేసి పెట్టలేదు, వెళ్ళిపో అనే బాపతులు. కాబట్టి అప్పుడు మనం కొంత చేయడం వల్లనే కొన్ని పనులు మనకు అయినాయి. రేషన్ కార్డులు వచ్చినాయి, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇంటర్వ్యూస్ లేకుండానే ఈ పిల్లలకు అడ్మిషన్ ఇచ్చినాం. అంతే కదా సూర్యరావు? అట్లా కొన్ని చేయగలిగినాం. ఇక తదుపరి నాకు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు 50,000 రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా కొంతమందికి ఇప్పించగలిగాం ఫ్రీ, మళ్ళా వాపస్ కట్టకుండా. 1,00,000 రూపాయలు అయితే 80,000 ఫ్రీ, 20,000 రూపాయలు మాత్రమే మనం మార్జిన్ మనీ కట్టే సిస్టంలో ఇట్లా 10 లక్షల వరకు కొన్ని చేసాం. కానీ ఆయన మన సంపూర్ణంగా చేసుకునేవాడు కాబట్టి, మన పూర్తిగా చేసుకునేవాడు కాదు కేసీఆర్ గారు, సరే కొన్ని ఉన్నంతలో చేసుకోగలను. ఇవాళ ఉప్పల్ కానీ, నాచారం కానీ, ఇవాళ ఈ బస్తీ కానీ, వినాయక నగర్ కానీ, మల్కాగిరి కానీ, నేనేమంటున్నా అంటే సూర్యారావు నేనేమంటున్నా, నాకు తెలిసి పుల్లు వేసినామంటే ఇక పోదు, ఇక పుల్లు వేసినట్టు పోదు. 6 నూరైనా కంటాలు తెగిపడ్డా. ఇప్పుడు వీళ్ళు అంటారు మాట తప్పను, అవసరమైతే తల నరుక్కుంటా అంటారు, వాళ్ళు చేయరు కానీ వీళ్ళు చేస్తారు ఈ పని. అంటే అట్లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి కులం కాబట్టి ఈ మొత్తం పార్లమెంట్ కింద ఎక్కడెక్కడ బస్తీలు లేవు ఆ బస్తీల నాయకులందరితోటి ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి సూర్యారావు దేవుడు కుమార్ బాబు ఒక మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెడితే ఒక గంట సేపు మాట్లాడుకుందాం మనం. మీరు మద్దతు ఇస్తుండ్రు కానీ నీకు నాకంటే తెలిసిన మీకు ఎవరున్నారే? పిలిత పలికే నేనే, అంతో ఇంతో సంబంధం నాతోటేనే. నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో మీకు సంబంధం లేదు, నా బీఆర్ఎస్ పార్టీతో కూడా సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు. కనీసం నేనన్నా పిలికితే పలికే నాయకుని. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, శ్రమ అనుకోకుండా ఒక్కరోజు మీకోసం గిన్నె చేస్తుంటాను, బయట కొట్లాడుతూ ఉంటా. మీరు ఒక్కరోజు అనుకొని ఒక్క ఓటు పోకుండా మనం వేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇక నా సర్వీస్ గురించి అంటావా, నేను మొన్న కరోనా మంత్రిగా పనిచేశాను. ఎవరైనా బయటికి వెళ్ళిండా? మంత్రులు బయటికి వెళ్ళిండ్రా? ముఖ్యమంత్రి బయటికి వెళ్ళిండ్రా? దేశంలో ఎవరైనా బయటికి వెళ్ళిండ్రా? నేను ఒక్కనే పేదోళ్ళు బతికించాలి వీళ్ళని, భయానికే చచ్చిపోతున్నారు వీళ్ళు, కరోనా వచ్చిందంటే భయానికే చచ్చిపోతున్నారు వీళ్ళని చెప్పి ధైర్యం చెప్పి పేషెంట్ల మధ్య తిరిగి అనేక వేల మంది కాపాడినటువంటి వ్యక్తిని నేను. అందుకని నా గురించి సంపూర్ణమైన అవగాహన. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బరిగించి కొట్టాడే శక్తి ఎట్లుంటుందో మీకు చూసిండ్రు. ఆర్థిక మంత్రి అయితే మన పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో, మన పిల్లలు చదివే గవర్నమెంట్ హాస్టళ్లలో అంతకుముందు కటోరతో అన్నం కొడిచిపెట్టేది. రాళ్ళు ఏరుకుంటా, పురుగులు ఏరుకుంటా తిన్న దౌర్భాగ్య పరిస్థితులే. ఆ ఉడకని అన్నం తీసుకుపోయి పడితే పందిలోకి పోయింది తప్ప మనుషులు తినలే. అట్లాంటి స్కూళ్ళల్లో, అట్లాంటి హాస్టళ్లలో నేను వచ్చినాక ఇదే సూర్యారావు ఏం చేద్దామని చెప్తే ఏదైనా చేయాలంటే మనం పడ్డ దుఃఖం, అనుభవించిన బాధ వాళ్ళు అనుభవించద్దని చెప్పి బీపీటీ బియ్యం
బీపీటీ సన్న బియ్యం కడుపు నిండా తినేటువంటి జీవో ఇచ్చింది నేనే. అప్పుడు కడుపు నిండా కటోరతో కొలిసి పెట్టే స్థాయి నుంచి కడుపు నిండా తినే దానికి, అది కూడా ముక్కిపోయిన బియ్యం జాగాలో బీపీటీ బియ్యం అన్నం పెట్టింది నేనే. శ్రీనివాస్ వచ్చినాను అప్పుడు. అందుకని అంటే అధికారం అనేది, పదం అనేది అలంకారం కోసం రాదు, డాబు దర్పం కోసం రాదు. వస్తే పేదల కన్నీళ్లకు, పేదల కష్టాలకు పరిష్కారం చూపేటువంటి భావన ఉండాలి. అది లేకపోతే వ్యర్థం. వీళ్ళెవ్వరికి మన బతుకులు తెలివై, మన బతుకులు తెలివై, మనం ఎవరో కూడా తెలియదు వాళ్ళకు. ఎవడైనా బుడిగంగం అంటే అంటాడు, గట్టాటోళ్ళు వాళ్ళు. కాబట్టి మనం బుడిగంగాలకు మనం ఇచ్చిన ఆత్మగౌరవ భవనానికి జాగా వచ్చిందా అని 78 కులాలకు, ఒక్క కులం 2 కులాలు 78 కులాలకు, ఒక కులాన్ని కూడా మర్చిపోకుండా 78 కులాలకు ఇక్కడ ఒక అడ్డా ఉండాలి. మా వాళ్ళకు ఎక్కడో కరీంనగర్ నుంచి వస్తే, వరంగల్ నుంచి వస్తే ఇక్కడ చదువుకోవాలంటే వాళ్ళకు ఒక అడ్రస్ లేకుండా పోయింది. పెద్దవాళ్ళకు వెలమ హాస్టలు, రెడ్డి హాస్టలు, వైశ్య హాస్టలు ఇట్లా వాళ్ళకు ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటారు. వాళ్ళు ఎప్పుడైనా వస్తే అక్కడ అడ్డా లెక్క వారికి పనికి వస్తుంది. కానీ వీళ్ళకు లేదని చెప్పి కుల సంఘాల భవనాల కోసం పెట్టలేదు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఒక అడ్డా ఉండాలి, పేద పిల్లలు చదువుకునేటువంటి సరస్వతి నిలయం ఉండాలి అని చెప్పి అన్ని కులాలకు 78 కులాలకు, కొంతమందికి ఏమో హైటెక్ సిటీ దగ్గర ఇప్పించిన, కొంతమందికి ఉప్పల్ బగాయతులు ఇప్పించిన, కొంతమందికి ఏమో అటు హయాతునాథ్కి ఇప్పించిన, చాలా మందికి అప్పుడు అది కూడా ప్లాన్ చేసేది నేనే. కాబట్టి నేను రేపు మళ్ళీ నన్ను ఆశీర్దిస్తే నాకు ఎవరి పైరే ఎక్కలేదు. నేను చక్కగా మోడీ గారి దగ్గర పోయి ఈ పని చేయమని చెప్పే సత్తా ఉందా లేదని చెప్పండి. కాబట్టి మీరు బాగా తెలియకలడు, మీరు దేశాలు తిరిగి మస్తు తెలివి ఉంటుంది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పాల్సిన అక్కడ లేదు. కాబట్టి నరసింహ ఒక్క ఓటు పోదు, ఒక ఓటు పోదు. ఇస్తారు వాళ్ళు. ఈ పూటకొచ్చి 1000 రూపాయలు చేతిలో పెడతారు. ఈ పూటకొచ్చి ఎన్నెళ్ళు లేనోడు దండం పెట్టకుండా వస్తాడు బస్సుకి. మంచిగా తాగబోయిస్తాడు, తాగబోతే తాగాలి, తినబెడితే తినాలి, పైసలతో తీసుకోవాలి, మన ధర్మం నిర్వర్తించాలి. వాళ్ళు ప్రమాణం చేయాలని చెప్తారు, ప్రమాణం చేయాలి. వాని మీదనే ప్రమాణం చేయాలి, పోతే వాడిపోతాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. ఇప్పుడే అంటాడు, నీ హుజరాబాద్కి వచ్చినా, నువ్వు వచ్చినా అని చంద్రబాబు వచ్చాయి అంటే 20 ఏళ్ళు అక్కడ నేను పనిచేసింది. నన్ను ఊడగొట్టాలని, నా ముఖం అసెంబ్లీలో కనబడద్దని ఎంత చేసిండ్రో ఆయన సూచన మామూలు చేయలేదు. చివరికి నాకు ఇంకా 6000 రూపాయలు రాలేదు, ఇస్తేనే ఓటేస్తా అని చెప్పి దండాలు పెట్టిండు. నాకు 10,000 రూపాయలు చెప్పిన రాలేదు, ఇంకా ఇస్తేనే ఓటేస్తామని చెప్పాడు. దళితులకైతే 15 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చిండు. మా దగ్గర ఇచ్చిండు, మీ దగ్గర ఇయ్యలే కానీ మా దగ్గర ఇచ్చిండు. గన్ని చేసినా కూడా ఏమైందో మీరు చూసాను. కాబట్టి ఇవాళ రేపు ఈ 1000 రూపాయలు 500 రూపాయలు చాలా చిన్నవి. మనం కూడా ఇలా సంపాదిస్తున్నాం. మనం కూడా ఒక రోజుకు 2000 రూపాయలు 3000 రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగాం. కాబట్టి వాడు పిచ్చి వాడు 1000 రూపాయల కోసం వాడిని దానికోసం పొరపో అని అనాలి తప్ప రిలాలో కూడా రాలేదు మనం. అందుకని దయచేసి మీరందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి, పెద్ద అంటే అన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా పెట్టి అక్కడనే ఒక పుల్లు వేసుకొని 13వ తారీఖు నాడు గొప్పగా ఓటు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే.